ఎమ్మిగనూరులో వైఎస్ విగ్రహానికి అవమానం దురదృష్టకరం. మండిపడిన వైసీపీ శ్రేణులు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు గల దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి చెప్పుల దండ వేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు రాష్ట్ర వైసీపీ వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులు వై రుద్రగౌడ్ నేతృత్వంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు పాల్గొని నిరసన వ్యక్తం చేస్తూ పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐను కలిసి ఇటువంటి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనకు బాధ్యులైన దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన సీఐ మాట్లాడుతూ, ఘటనకు బాధ్యుడిగా భావించిన వ్యక్తి ఒక మానసిక రోగి అని, పిచ్చిగా మాట్లాడుతున్నాడని, పిచ్చివాడని, అందుకే వాడికి భోజనానికి డబ్బులు ఇచ్చి అదోనికి పంపించామని, విచారణ చేసిన వీడియోలు కూడా ఉన్నాయని చెప్పడంతో శాంతింపిన వైసీపీ శ్రేణులు వైసీపీ సర్కిల్కు చేరుకొని దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఎమ్మిగనూరులో వైఎస్ విగ్రహానికి అవమానం దురదృష్టకరమని, ఎంతో బాధాకరమని, చెప్పుల దండ వేసిన దుండగిని పిచ్చోడిగా భావించి వదిలిపెట్టినామని పట్టణ సీఐ పేర్కొనడంతో ఎంతో వరకు సమంజసమని ప్రశ్నించారు. 1 గంట కూడా స్టేషన్లో ఉంచకుండా పూర్తిగా విచారణ చేయకుండా వదిలిపెట్టడం భావ్యం కాదని, ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి బీసీఎస్లు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరిగా మన ఎమ్మెల్యేలో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం. దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, బుట్టా రేణుక తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎమ్మెల్యే పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఏమంటే ఎమ్మడే మనం ఫోన్ చేసిన ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎమ్మడే పోలీసు వాళ్ళు స్పందించి ఎమ్మడే వచ్చి ఆయన పట్టుకుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన సీఏ గారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూసేదానికి చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఈ మాదిరిగా చేసిన పర్సన్ ఎవరైతే ఆ మాదిరిగా చేసినా ఆ పర్సన్ ఐడెంటిఫై చేసినాం ఎమ్మడే మా వాళ్ళు వచ్చి ఎమ్మడే తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయం చెప్పడం జరిగింది. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు మన ఎమ్మెల్యేలో జరగకుండా చూడాలని చెప్పడం జరిగింది. అటువంటివి జరగకుండా చూస్తామని హామీ కూడా ఎమ్మిగనూరు పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఎందుకంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి మాకు పెద్దలు చెప్పిన ప్రకారంగా చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆ దండను తీసుకొని వచ్చి మెడలో వేయడము అనేది జరిగింది. మరి అవమానించారు పెద్దలను. మరి మేము ఏమాత్రము ఈ దానిని మేము ఖండిస్తూ, ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా పోలీసు అధికారులు అయితేనేమి ఇటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి, అటువంటి వ్యక్తులను శిక్షించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మిగనూరు పట్టణంలో ఈ విధంగా అవమానకరమైన చెప్పుల వేయడం చాలా విచారించదగ్గ విషయం. ఇటువంటి విషయాలు ఖండించడానికి మా నాయకులు అలాగే ప్రతినిధులు ఈ కార్యక్రమం వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమము ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ నేతకైనా కానీ ఇటువంటి అవమానకరమైన సంఘటన జరగరాదు. వెనుకమ్మ గారి విషయం తెలిసింది. ఆమె ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సిఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా చూస్తామని వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇటువంటి విషయము మన వైఎస్ఆర్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. కోట్లాది మంది గుండెల్లో ఆశాజ్యోతైనటువంటి ముఖ్యమంత్రి ఆయనని అవమానించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు సిఐ గారు మన పెద్దలు రుద్రగౌడ్ సార్ గారు అందరిపై కంప్లైంట్ ఇస్తే ఆయన మాట్లాడినాడు. ఏమని చెప్పినాడంటే ఆయనకి పక్షసమ్మతి లేదు, మెంటాలిటీ ఉంది, ఆయన్ని మేమే పంపించేసినామన్నాడు. కానీ అది ఎంత నిజం అనేది సిఐ గారు మాత్రం దాన్ని కప్పిపుచ్చినట్లే అయ్యింది. దాన్ని
గట్టిగా ఖండించి ఆయన మెంటాలిటీ లేదా అని ఎక్కడో చుట్టూ బందికాలంలో ఉంచి ఆయన్ని క్లారిటీ చేయలేదు. పంపించినామని చెప్పినారే తప్ప ఆయనకి మెంటాలిటీ ఉందా లేదా అనేది సిఐ గారు మనకి క్లారిటీ ఇవ్వలేదు. మరి అది ఆ కేసు పూర్వకంగా మరి ఎంక్వైరీ చేస్తామని చెప్పినాడు. అది నిజానికి తప్పే జరిగింటే మాత్రం ఇన్ని కోట్ల జనాలకి అవమానం జరిగినట్లేనని మేము భావిస్తూ దండ వేయడం చాలా బాధాకరం. మరి ఇలాంటి విగ్రహాలు మంచి చేసినటువంటి మహానుభావులవి టౌన్లో ఎన్నో ఉంటాయి. కానీ వీటి గురించి ఒక విగ్రహానికి ఇలా చేస్తే ఇంకో విగ్రహానికి కూడా చేయరనే గ్యారంటీ ఏముంది? మరి దీని గురించి మన టౌన్ సిఐ గారు ఎంతో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఆయన మీద ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. కానీ ఆయన ఏదో మతి సున్నితం లేనటువంటి వ్యక్తి అని తప్పు గురించి చెప్పడం చాలా బాధాకరం. నిజంగా ఆయన ఎటువంటి మంచి అనేది మా కళ్ళ ముందు పెడితే మేము చూస్తాం. ఆయన మతి సున్నితం లేనటువంటి మనిషి లేదా మంచి వ్యక్తి కావలసి చేశాడనేది మేము కూడా కళ్ళారా చూస్తాం. కాబట్టి ఆయనను ఎక్కడో దాచిపెట్టి ఆయన ఈరోజు మా కళ్ళకు కనిపించకుండా ఆయనకు మతి సున్నితం లేదనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఒప్పుకోము. కానీ ఇలాంటి విషయాల్లో మరి సిఐ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ విగ్రహం రావచ్చు, రేపు మాచాని విగ్రహం కావచ్చు, రేపు మరి ఇంకొక విగ్రహం కావచ్చు. ఇలాంటివి ఒకటి పైన మనము ఒకటి చూసి దీన్ని కప్పు పుచ్చినామంటే రేపు పొద్దున ఇంకోటి కూడా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి మాకు క్లారిటీ ఇచ్చేంత వరకు కూడా మేము ఇలాగే కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద మీకు రికమెండ్ చేస్తూ పిచ్చోడైతే ఈ ప్రపంచంలో ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు. కానీ వాడు ఒక్కడు పోయి వేయడం కారణం ఏంటి? చాలా దారుణం.